సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 20వ శ్లోకం గురించి తెలుసుకుందాము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. ఈ శ్లోకము పరమాత్మ మరియు మహత్యముల గురించి తెలియజేశారు. భావము: నేను ఆత్మగా ఉన్నవాడనై సర్వ జీవరాశులకు ఆధారముగానున్నాను. సర్వజీవరాశులకు ఆదియు మధ్యమును అంత్యమును నేనే. వివరము: సర్వజీవరాశుల శరీరములో ఆత్మ అంటూ ఒకటి ఉంది. అది అన్ని శరీరములను కదిలించి నడిపిస్తున్నది. ఆ అన్ని జీవరాశులను కదిలించి నడిపించుచు కర్మానుసారము పనులు చేయుచు ప్రపంచ మనుగడకు కారణమై ఉన్నది ఆత్మ. శరీరములలో ఆ విధముగానున్న ఆత్మ కూడా నేనేనని పరమాత్మ ఈ శ్లోకంలో అహమాత్మ అని అన్నాడు. జీవుడు వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అయినప్పటికీ ఆత్మ పరమాత్మలోని భాగమే. అందువలన ఆత్మను నేను అని అన్నాడు. అంతేకాక జీవుడు కూడా ఆయనని చెప్పకనే మనము ఇక్కడ తెలుసుకోవలెను. జీవాత్మకు ఆధారమైనది ఆత్మ. ఆత్మకు ఆధారమైన వాడు పరమాత్మ. పరమాత్మకు పరమాత్మే ఆధారము. ఆయనను మించినవాడు మరొకడు లేడు. పరమాత్మను గురించి చెప్పాలంటే మాటలు కూడా సరిపోవు. ఆయన ఇక్కడున్నాడు, అక్కడ లేడు అనుటకు ఎట్లు వీలు లేదో ఆ విధముగానే ఇది పరమాత్మ, అది పరమాత్మ కాదనుటకు వీలు లేదు. సర్వము ఆయనై ఉన్నాడు. ఏ దానిని పరిశీలించి చూడవలసిన అవసరమే లేదు. ప్రతిదీ ఆయననేనని తెలియవలెను. ప్రతిదీ ఆయననే అని తెలియవలెను. ఆ విషయము తెలుపు నిమిత్తము జీవరాశులు మొదలు నడమ చివర అంతము నేనే అని అన్నాడు పరమాత్మ. జీవరాశుల మొదలు నడుమ చివర అంత నేనే అని చెప్పారు. ఇక్కడ గమనిక అని స్వామివారు మరలా తెలియజేస్తున్నారు. పరమాత్మ గొప్పతనమును తెలియచేయు ఈ అధ్యాయములో సర్వము నేనే అను పరమాత్మ వాక్కును ఎన్నో విధములుగా వివరించి చెప్పడమైనది. ఎన్ని విధముల వివరించి చెప్పుకున్నను చివరకు మనకు అర్థమగునది పరమాత్మకు అతీతమైనది కానీ పరమాత్మకు మినహా కానీ ఏదీ లేదనుటయే ఇక్కడ మనకు అవ్వాల్సింది. ఇక్కడ 21వ శ్లోకము నుండి 40వ శ్లోకం వరకు ఏకదాటిగా చెప్పిన విషయము కూడా అదియే. 21 నుంచి 40వ శ్లోకం వరకు కూడా ఈ పరమాత్మ గురించే, ఈ విషయం గురించే చెప్పడం అయినది ఈ శ్లోకాలన్నీ కూడా. కావున మొత్తము 20 శ్లోకముల వరకు ఒకే విషయమైన దాని వలన అన్నింటినీ ఒక్కమారుగా కలిపి వ్రాయటమైనది. ఈ 21 నుంచి 40వ శ్లోకం వరకు ఒకటే పరమాత్మ మహత్యముల గురించే చెప్పారు. కనుక ఈ శ్లోకములన్నిటినీ 20 శ్లోకముల వరకు ఒకే విషయమును చెప్పారు. ఒకే మారుగా కలిపి రాయటమైనది. కాబట్టి అందరూ గమనించాలి. అందరికీ నమస్కారం.